Hi friends, welcome back to Just Minutes channel. So most likely Big Boss season 7 ki ఇదే లాస్ట్ వీడియో అవుతున్నది. విన్నర్ వీడియో నేను అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను చెప్పను, ఎందుకంటే లాస్ట్ 30 మినిట్స్లో ఉంటుంది. సో చూస్తే డైరెక్ట్గా చూస్తే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఎవరికైనా నిజంగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదైతే ఫాలో అవ్వండి. అండ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గురించి మళ్ళీ వీడియోస్ చేస్తాను. మోస్ట్లీ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి మార్చ్లో. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, షార్ట్ సీజన్ లైక్ 6 వీక్స్ సీజన్ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సారీ 9 వీక్స్ 63 డేస్. సో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను దాని గురించి తర్వాత వీడియో చేస్తాను. బట్ బిగ్ బాస్ సీజన్ 7కి ఇదే లాస్ట్ వీడియో. సో కొన్ని ఫన్ అవార్డ్స్ ఇద్దాం. అంటే హౌస్లో ఎవరికి ఏ అవార్డ్ సూట్ అవుతుంది అని. ప్రతి సీజన్ అవార్డ్స్ పెడతారు, బట్ ఈ సీజన్ పెట్టలే కాబట్టి మనం పెట్టడానికి ట్రై చేద్దాం. మీరు ఆ అవార్డ్ పేరు వినగానే మీకు ఎవరి పేరు వచ్చిందో కింద అయితే కమెంట్ చేయండి, ఎందుకంటే నా ఒపీనియన్కి మీ ఒపీనియన్కి డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఎన్ని మ్యాచ్ అవుతాయి, ఎన్ని మ్యాచ్ అవ్వవు, ఎవరికి మీకు బాగా అనిపించారో మొత్తం చూద్దాం. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ అయిపోయిందని తెలుసు, బట్ ఫ్యూచర్ ఓటీటీ సీజన్స్ ఉంటాయి, నేను ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫాలో అవ్వండి అండ్ ఆల్సో లైక్ చేయండి. సో ఫస్ట్ అవార్డ్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్. సో ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్కి నాకు 3 నామినేషన్స్ అనిపించారు. వాళ్ళు యావర్, తేజ అండ్ అమర్. సో వాళ్ళ ముగ్గురులో కొంచెం ఎక్కువసేపు ఉండి, ఎక్కువ వారాలు ఉండి, డిఫరెంట్ షేడ్స్ చూపించి డిఫరెంట్ వేస్గా ఎంటర్టైన్ చేసింది అయితే అమర్. సో అమర్కి ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ ఇవ్వడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే అమర్ చాలా టాస్క్ల్లో ఎంటర్టైనింగ్గానే చేశాడు. కొన్ని ఫౌల్ చేసినా కూడా అది ఎంటర్టైనింగ్ అని అనిపించింది. బిగ్ బాస్ సీజన్ ఎంటర్టైన్ అవడానికి మెయిన్ రీజన్ అమర్ కాబట్టి నా ఒపీనియన్లో ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అమర్కి ఇస్తాను. బట్ యావర్ అండ్ తేజ కూడా చాలా క్లోజ్ కాంపిటీషన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ టాస్క్ కింగ్ అంబటి అర్జున్, యావర్, వీళ్ళిద్దరూ పల్లవి ప్రశాంత్. సో వీళ్ళ ముగ్గురులో కూడా యావర్ అండ్ అంబటి అర్జున్ కొంచెం ఎక్కువ వాడినట్టు అనిపించింది. పల్లవి ప్రశాంత్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సీజన్లో ఫిజికల్ టెస్ట్ చాలా బాగా ఆడాడు. ఎస్పెషల్గా శాండ్ పిట్ టాస్క్ కానీ ఇలాంటి చాలా బాగా ఆడాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, బట్ వీళ్ళ ముగ్గురులో కొంచెం ఎక్కువ క్లోజ్ లాస్ట్లో వచ్చినా కూడా ఎక్కువ ఇంపాక్ట్ చేసి అండ్ ఆల్సో టికెట్ టు ఫినాలే యాస్త్రాలో ఎక్కువ టాస్క్లు గెలిచింది అంబటి అర్జున్ కాబట్టి అంబటి అర్జున్కి టాస్కింగ్ అవార్డు అయితే ఇద్దాం మనం. అలా కనిపించింది. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఫైర్ బాల్ అవార్డ్ బోలే, శోభ, వీళ్ళిద్దరు నా కంటెండర్స్. వీళ్ళిద్దరిలో కూడా శోభ ఎక్కువ రోల్ ఉంది అండ్ ఎక్కువ ఫైర్లో ఉంది కాబట్టి శోభకి ఇద్దామని అనుకుంటున్నాం. ఫైర్ బాల్ అవార్డ్ శోభ. నెక్స్ట్ సైలెంట్ కిల్లర్కి చాలా నామినేషన్స్ ఉన్నాయి, బట్ చాలామంది ముందు ఎలిమినేట్ అయిపోయారు. సో ఎలిమినేట్ అవ్వకుండా లాస్ట్ దాకా ఉండి సర్వైవ్ అయ్యి అన్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరిని దించి అందరికన్నా పైకి లీడింగ్లో వస్తున్న, అట్లీస్ట్ ఇప్పుడున్న సినారియోలో ఖచ్చితంగా టాప్ 2 అండ్ టాప్ కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో సైలెంట్ కిల్లర్ నా ఒపీనియన్లో పల్లవి ప్రశాంత్. మీకు ఎవరు అనిపించారో కింద అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ గ్యాంగ్ లీడర్. ఈ ఒక్క అవార్డుకి మాత్రం అసలు కంటెస్టెంట్స్ లేదు, సింగిల్ హ్యాండెడ్, అంటే ఓన్లీ వన్ కంటెండర్ శివాజీ ఖచ్చితంగా ఈ సీజన్కి గ్యాంగ్ లీడర్. దాంట్లో డౌట్ అయితే లేదు. స్పై గ్యాంగ్ అంత హిట్ అవ్వడానికి అండ్ ఈ సీజన్ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శివాజీ. అండ్ గ్యాంగ్ లీడర్ అవార్డ్కి పెర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఎవరన్నా కంటెస్టెంట్ ఉన్నారంటే అది ఖచ్చితంగా శివాజీయే. నెక్స్ట్ సూపర్ స్టార్ అంటే బేసికల్గా నా క్రైటీరియా ఎలా తీసుకున్నానంటే, ముందు ఎక్కువ మంది తెలియకుండా తర్వాత లాస్ట్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ కంటెస్టెంట్. సో సూపర్ స్టార్లో 2-3 కంటెంటర్స్ ఉన్నారు, బట్ నా ఒపీనియన్లో యావర్ ఈజ్ సూపర్ స్టార్ అవార్డు నాకు అనిపించింది. యావర్కి ఇవ్వచ్చు అని, ఎందుకంటే యావర్ ముందు బిగ్ బాస్ సీజన్ ముందు నాకైతే తెలీదు, చాలామంది కూడా తెలీదు, అలాంటివి చాలా క్రియేట్ చేసి టాస్క్లు బాగా ఆడి మొన్న జర్నీ వీడియోస్లో ఈ సీజన్లో అందరికన్నా బెస్ట్ జర్నీ వీడియో ఉన్నది ఖచ్చితంగా సూపర్ స్టార్ కాబట్టి యావర్ అని నేను అనుకుంటున్నాను. సో యావర్ నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ పటాకా అన్ని టాస్కుల్లో చాలా స్ట్రాంగ్గా ఆడి ఆల్మోస్ట్ కెప్టెన్సీ కంటెండర్ హౌస్లో అందరికన్నా ఎక్కువ సార్లు అయ్యింది ఈ సీజన్లో అయితే ప్రియాంక. సో ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నా కూడా నాకైతే ప్రియాంక పటాకా అవార్డ్కి చాలా సూటబుల్ ఏమో నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద అయితే కమెంట్ చేయండి. తర్వాత మెరుపుతీగ అవార్డ్కి అగైన్ ఇట్స్ చాలా ఈజీ. నైని పవని ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఉన్న 1 వీక్ కూడా చాలా మంచిగా ఆడింది, చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, బట్ అన్ఫార్చునేట్గా వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నైని పవని మెరుపుతీగ అవార్డుకి డిజర్వ్డ్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద అయితే కమెంట్ చేయండి. సో ఇవి నాకున్న అవార్డ్స్. అన్నిటికన్నా కాకుండా ఒక అవార్డు స్పెషల్గా అంటే కొంచెం రైవల్రీ ఇచ్చారు కాబట్టి శివాజీ వర్సెస్ గౌతమ్ చాలా రోజులు జరిగింది, బట్ గౌతమ్ ముందుకైతే వెళ్ళలేదు, టాప్ 6కి అయితే ఫినాలే రాలేదు.
సో గౌతమ్కి ఒక స్పెషల్ అవార్డు ఇవ్వచ్చు, మెచ్యూర్డ్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ 7 అని. ఉన్న వాళ్ళలో కొంత మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశాడు అండ్ స్ట్రాంగ్గా తన పాయింట్ అయితే చెప్పగలిగాడు. సో ఆ పాయింట్లో మనం గౌతమ్కి అయితే ఇవ్వచ్చు. సో ఇవి నాకున్న అవార్డ్స్. మీకు ఇంకేమైనా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ కేటగిరీ నేను చెప్పిన కేటగిరీస్లో మీకు వేరే పేర్లు ఏమైనా అనిపిస్తే కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ BB7. నిజంగా చాలా ఐ మీన్ అన్ని సీజన్స్ కల్లా ఈ సీజన్లో వ్యూస్ కానీ లేకపోతే మీ నుంచి వచ్చే మెసేజెస్ కానీ దే రియల్లీ మేడ్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ OTT అప్పుడు మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అది కమెంట్ సెక్షన్లో కానీ పోస్ట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.